ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభానికి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి ఘట్టానికి చేరుకోబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని మళ్ళీ అంకురార్పణ, మళ్ళీ రూపుదాల్చుకోబోతుంది. 3 ఏళ్లలో పూర్తి కావాలనే బలమైనటువంటి సంకల్పంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా బలమైనటువంటి ఆలోచనతో సంకల్పంతో వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే ఇక్కడ ఈ కార్యక్రమానికి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో పాటు చాలా మంది ప్రత్యేకమైనటువంటి అతిథులందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానించుకుంది, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా. ఆయనకంటే ఎవరు ఆనందపడితే ఆయన వెళ్ళరు కాబట్టి అక్కడ ఏదన్నా బాడీ శవాలు ఇవే పెరిగితే తప్ప ఆయన వెళ్ళరు. ఇలాంటి ఆనంద కార్యక్రమానికి ఆయన రారు కాబట్టి వదిలేరు. ఇకపోతే చిరంజీవి గారిని కూడా ఆహ్వానించారు. అలాగే చాలా మంది ఇతర అతిథులను కూడా ఆహ్వానించారు. ఇక్కడ చిరంజీవి గారిని ప్రత్యేకంగా ఎందుకు ఆహ్వానించారంటే సినిమా ఇండస్ట్రీకి ఆయన ఇప్పుడు చాలా పెద్ద దిక్కుగా ఉన్నారు, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అన్న హోదాలో ఉన్నారు. అంతేకాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అందుకని ఆయన్ని ఆహ్వానించుకున్నారు. ఆయనతో పాటు చాలా మందిని పిలిచినా కూడా చాలా మంది ఇష్టపడేది ఏంటంటే ఈ సిచ్యువేషన్. మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం రోజున మోదీ గారు వీళ్ళిద్దరిని పెట్టుకుని వచ్చినటువంటి సిచ్యువేషన్ అందరికీ కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసే ఆనందంతో. ఒక అన్న చేయలేంది తమ్ముడు చేశాడు, ఇప్పుడు అదే ప్రధానమంత్రికి మధ్యలో పెట్టుకుని వీళ్ళిద్దరూ సిచ్యువేషన్ ని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అసలు ఒక్కొక్కళ్ళ ఆనందానికి నిజంగా అవదలేదు ఆ సిచ్యువేషన్ చూసి. నిజంగా అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందేమో, మళ్ళీ మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ముగ్గురు పక్క పక్కన, అది కూడా అప్పుడంటే జస్ట్ ఏ మంత్రి పదవి వస్తుంది అనేది తెలియదు కానీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఆయనకి అనౌన్స్ చేసిన తర్వాత మొదటిసారి మళ్ళీ ముగ్గురు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో కలిపి నలుగురు కూడా ఒక స్టేజ్ మీదకి రాబోతున్నారు అనేది చాలా మందికి చాలా ఎగ్జైటింగ్ వెయిట్ చేస్తున్నారు. నిజంగా మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వస్తుందా? ఎందుకంటే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి బాండింగ్ అందరికీ తెలుసు. ఒక తండ్రి కొడుకులకు ఉన్నటువంటి బంధుత్వం, రిలేషన్ ఎలా ఉంటుందో అలా చూసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని, సురేఖ గారిని కానీ. అంటే వాళ్ళ ఇంట్లో ఎంత బలంగా విలువలతో కూడినటువంటి విషయాలు చెప్తారో మనకి పవన్ కళ్యాణ్ గారిని చూసినా, రామ్ చరణ్ గారిని చూసినా, ఆ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కానీ మనకు అర్థం అవుతుంది. కానీ ఆ బాండింగ్ మనం నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మొదటిసారి గెలిచిన తర్వాత చిరంజీవి గారు చెప్పినటువంటి వెల్కమ్ ఎవరూ మర్చిపోలేము. అసలు అందరం కూడా అసలు ఆ వీడియో చూస్తే మన ఇంట్లో వ్యక్తి గెలిచి ఒక ఆహ్వానిస్తే ఎంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటామో అలా ఫీల్ అవుతాం. అది కూడా చిరంజీవి గారు చేయటం, దండేయటం, అక్కడ అనేకమైనటువంటి ఒక వసుదైక కుటుంబం అంటే ఎలా ఉండాలి, చిన్న చిన్న విభేదాలు ఇప్పుడు ఏదో ఒకటి రకంగా వస్తానే ఉంటాయి. కానీ మేము ఇది కదా అసలు సిసలైనటువంటి భారతీయ కుటుంబం అని మోదీ గారు కూడా ఆ వీడియోని చూసి కళ్ళమ్మ నీళ్ళు తిరిగాయట. అదే విషయం ఆ రోజు చిరంజీవి గారికి చెప్తే ఆయన కూడా చెప్పారు. ఆ వీడియో నేను కూడా చూశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది కదా మన విలువలతో కూడినటువంటి మన భారతీయ అసలు సిసలైన కుటుంబంలో ఉన్నటువంటి అన్యోన్యత, ఆప్యాయత అనేవి కూడా మీ కుటుంబంలో కనిపించాయి. అలాంటి ఒక వ్యక్తులు మళ్ళీ ఒక స్టేజ్ మీద కలుస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. చూడటానికి ఎలా ఉండబోతుందని ఈగర్గా వెయిట్ చేయాలనిపిస్తుంది. చూద్దాం. నాకు తెలిసి చిరంజీవి గారు మరి ఆల్రెడీ కొన్ని వేరే చోట ఆయన వెళ్ళటం అయితే జరిగింది. మనకు తెలుసు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన, ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక దాంట్లో ఉన్నారు ఆయన. మరి వస్తారా రారా ఏంటో తెలియదు. నాకు తెలిసి వస్తే మాత్రం చాలా బాగుంటుంది. మరొక్కసారి కనుల పండుగగా, ఐ ఫీస్ట్ గా మనకి ఆ సిచ్యువేషన్ చూడాలని కోరుకుందాం.